హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ పులిహోర. పులిహోరని చాలా విధాలుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చేస్తున్న పులిహోర దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు, గుడిలో మనం పంచాలన్నా పులిహోరని పంచొచ్చండి. పులిహోర ఎలా చేయాలి ఏంటి అనేది దాని ప్రాసెస్ చూద్దామా. మనం పులిహోర చేద్దాము అనుకునేటప్పుడే మనకి ఎంత చింతపండు కావాలో అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక గ్లాసు బియ్యంకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకుంటున్నారో అంత క్వాంటిటీ బట్టి చింతపండుని నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే రైస్ కూడా ఒక 15 మినిట్స్ నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి. మనం రైస్ కడుగుతుండేటప్పుడు గట్టిగా స్మాష్ చేయకూడదు, జస్ట్ అలాగ కలుపుతూ కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. నేను రైస్ ని కరెంట్ కుక్కర్ లో కుక్ చేస్తున్నానండి. మీకు వెంటనే పులిహోర రెడీ అయిపోవాలి అనుకుంటే కరెంట్ కుక్కర్ లో కుక్ చేసుకోండి, క్విక్ గా అయిపోద్ది. కొందరు రైస్ పొడి పొడిగా ఉంటే ఇష్టపడతారు, కొందరు మెత్తగా ఉంటే ఇష్టపడతారు. ఎవరైతే రైస్ ని పొడి పొడిగా ఉంటే తినడానికి ఇష్టపడతారో అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. రైస్ అనేది కొంచెం మెత్తగా ఉంటే ఇష్టపడిన వాళ్ళు డైరెక్ట్ గా రైస్ ని కుక్ చేసి వడబోసి పులిహోర చేసుకోండి. అలాంటి వాళ్ళకు అలా నచ్చుతుంది. నేనైతే రైస్ ని కరెంట్ కుక్కర్ లో కుక్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసి బియ్యం వేసి మూత పెట్టేసి అలాగే విడిచిపెట్టేయండి. రైస్ అనేది ఇలా కుక్ అయిపోద్ది. చూసారు కదండి రైస్ ఎలా కుక్ అయిపోయిందో. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆవపిండి వేయడం వల్ల పులిహోర అన్నది మరికొంత టేస్ట్ గా మనకి వస్తుందండి. చూడండి, ఆవాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోండి. ఈ ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీలో కంటే దంచుకుంటారు కదండి, దాంట్లో వేసి మనం దంచుకుంటే పిండి కొంచెం కరకరలాడుతూ ఉంటదండి. మిక్సీ వేయడానికి కూడా అవకాశం లేదండి, ఎందుకంటే 1 టేబుల్ స్పూన్ ఆవాలే మనం తీసుకున్నాం కాబట్టి మిక్సీలో నలగదు. ఎక్కువ ఆవాలు అనుకోండి మిక్సీ వేసుకోవడం మనకి చాలా ఈజీ అండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాం కాబట్టి మనకి ఇదే ఈజీ, దీంట్లో చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండుని నీట్గా గుజ్జంతా తీసి ఆ మిశ్రమాన్ని అందులో వేయండి. పచ్చి వాసన పోయినంత వరకు ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడే కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఇంకాస్త దగ్గర అయినంత వరకు ఉడికించుకోండి. అది దగ్గరికి అయిపోయిన తర్వాత అది ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగ పలుకులు, 1 టేబుల్ స్పూన్ అన్ని రకాల పప్పులు కూడా వేసుకోండి. 4-5 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోండి. అవి కొంచెం బాగా ఎగిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని దాంట్లో వేసి ఫ్రై చేయండి. ఇన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ ని తీసుకొని చింతపండు గుజ్జు మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసి బాగా కలపండి. అది కలిపిన తర్వాత మనం అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామా అవి కూడా తీసుకొచ్చి దీంట్లో వేసి అవి కూడా బాగా కలపండి. అన్ని మిక్స్ అయిన తర్వాత ఆవపిండి కూడా వేసి అన్ని బాగా కలిపి 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల మనం వేసినవన్నీ రైస్కి బాగా పట్టి మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చే విధంగా రావచ్చు. అంతేనండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.